అందరికీ నమస్కారం. ఈరోజు మనం మానవ చరిత్రలోనే అత్యంత ప్రాచీనమైన అద్భుతమైన ఇతిహాసాల్లో ఒకటైన రామాయణం మూలాల్లోకి వెళ్లబోతున్నాం. అసలీ పవిత్ర గాథ ఎలా మొదలైంది? ఒక ఆదర్శవంతమైన మనిషి కోసం మొదలైన ఒక అన్వేషణ యావత్ మహాయుగానికి ఎలా నాంది పలికిందో రండి కలిసి చూద్దాం. అంతా ఈ ఒక్క ప్రశ్నతోనే మొదలవుతుంది. ఈ లోకంలో అన్ని గొప్ప గుణాలు ఒకే వ్యక్తిలో ఉండడం అసలు సాధ్యమేనా? పరాక్రమం, ధర్మం, కృతజ్ఞత, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం ఇలాంటి లక్షణాలన్నీ ఒక్కరిలోనే ఉండగలవా? చూడండి, ఇది కేవలం కుతూహలంతో అడిగిన ప్రశ్న కాదు. ఇది ఒక ఆదర్శ పురుషుడి కోసం జరిగిన అన్వేషణకు నాంది. ఆ అన్వేషణే యావత్ రామాయణ ఇతిహాసానికి పునాది వేసింది. అప్పుడు నారద మహర్షి అన్నారు, ఓ వాల్మీకి, మీరు అడిగిన ఈ గుణాలన్నీ ఒక్కరిలోనే ఉండటం చాలా అరుదు. చాలా అంటే చాలా అరుదు. కాని అలా ఒకరు ఉన్నారు అని చెప్పారు. పరాక్రమం, ధర్మం, సత్యం, శీలం, సర్వప్రాణుల శ్రేయస్సు కోరడం, పండితుడు, కార్యశూరుడు, చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉండటం, ఇంద్రియాలను, కోపాన్ని జయించటం, ఇలాంటి 16 సద్గుణాలు మూర్తీభవించిన ఆ ఏకైక వ్యక్తి, అతని పేరు రాముడు. సరే, ఇప్పుడు మనం అసలు కథలోకి వెళ్దాం. అయితే దానికంటే ముందు ఈ గ్రంథం ఎంత ప్రత్యేకమైనదో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. గమనించండి, వాల్మీకి రామాయణాన్ని ఇతిహాసం అంటారు. ఇతి హా ఆస అంటే ఇది ఇలా జరిగింది అని అర్థం. అంటే మనం చదువుతున్నది ఒక కల్పిత కథ కాదు, జరిగిన సంఘటనల యొక్క చారిత్రక నమోదు. ఈ ఒక్క విషయం చాలు ఈ కథకు ఎంత ప్రామాణికత, ఎంత ప్రాముఖ్యత ఉందో చెప్పడానికి. ఇక కథ ప్రాచీన నగరమైన అయోధ్యకు చేరుకుంటుంది. అన్ని విధాలా పరిపూర్ణమైన ఒక గొప్ప రాజ్యం. కాని ఆ రాజ్యానికి ఒకే ఒక లోటుంది. ఆ అయోధ్యను పాలించేవాడే దశరథ మహారాజు. ఆయన పాలనలో రాజ్యం సుభిక్షంగా, ప్రజలు సంతోషంగా, అంతా స్వర్గంలా ఉంది. కాని ఆ మహారాజు గుండెల్లో మాత్రం ఒక తీరని వేదన. ఆ రాజ్యానికి వారసుడు లేడు, తనకు సంతానం లేదు అనే దుఃఖం ఆయన్ని ప్రతి క్షణం కాల్చేస్తోంది. ఆ వేదనే ఒక దైవిక జోక్యానికి దారితీసింది. తన వంశాన్ని నిలబెట్టుకోవడానికి దశరథుడు పుత్రకామేష్టియాగం అనే ఒక మహాక్రతువును చేపట్టాడు. చూడండి, యాగమంటే మామూలు పూజ కాదు. అది దేవతలను నేరుగా భూమికి ఆహ్వానించి వాళ్ల అనుగ్రహాన్ని పొందే ఒక అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. ఆ యాగం పూర్తయ్యేసరికి యాగకుండలోని అగ్ని నుండి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. ఆయన చేతిలో ఒక పవిత్రమైన పాయసముంది. దాన్ని రాజుకు బహుమతిగా ఇచ్చాడు. ఆ పవిత్ర పాయసమే ఒక అద్భుతానికి కారణమైంది. యావత్ అయోధ్య ఆనందసాగరంలో మునిగిపోయింది. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 4 దివ్య రాజకుమారులు జన్మించారు. దశరథుడే 3 రాణులకు 4 కుమారులు పుట్టారు. పెద్దరాణి కౌసల్యకు రాముడు, రెండోరాణి కైకేయికి భరతుడు, ఇక మూడోరాణి సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. అలా ఆ ఇక్ష్వాకు వంశం వెలుగులతో నిండిపోయింది. నిజానికి ఆ 4 అన్నదమ్ముల మధ్య ప్రేమ అపారం. కాని రాముడు, లక్ష్మణుడి బంధం మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఎలా చెప్పాలంటే, రాముడికి లక్ష్మణుడు కేవలం తమ్ముడు కాదు, ఆయనకు మరో ఆత్మలాంటివాడు. రాముడి ప్రాణం తన శరీరం బయట లక్ష్మణుడి రూపంలో ఉందా అన్నంతగా ఉండేది వారి అనుబంధం. ఈ విడదీయరాని బంధమే వారిద్దరి భవిష్యత్తును నిర్దేశించబోతోంది. ఇలా రామలక్ష్మణుల బాల్యం ప్రశాంతంగా, ఆనందంగా గడిచిపోతోంది. కాని ఒకరోజు సభలోకి మహర్షి విశ్వామిత్రుడు అడుగుపెట్టారు. ఆయన రాకతో అంతా మారిపోయింది. రాముడి సురక్షితమైన బాల్యం ముగిసి జీవితంలో ఒక కొత్త, కఠినమైన అధ్యాయం మొదలైంది. విశ్వామిత్రుడి కోరిక దశరథుడి గుండెల్లో పిడుగుబాటులా పడింది. ఆయన ఏమడిగారంటే, రాజా, నేను చేసే యాగాలను రాక్షసులు నాశనం చేస్తున్నారు. వారిని ఎదుర్కోగల శక్తి ఒక్క నీ కుమారుడైన రాముడికే ఉంది. అతడిని నా వెంట పంపించు. అంతే. ఆ ఒక్క మాట దశరథుణ్ణి తీవ్రమైన సంఘర్షణలోకి నెట్టేసింది. ఆ క్షణం దశరథుడు ఒక రాజులా ఆలోచించలేకపోయాడు. కేవలం ఒక తండ్రిగా విలవిలలాడిపోయాడు. ఒకవైపు
కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తన కొడుకుపై ప్రేమ, వాడింక పసివాడు, 16 కూడా నిండలేదు, యుద్ధం గురించి వాడికేం తెలుసు అని తండ్రి మనసు. మరోవైపు ఒక మహర్షికి మాటిచ్చి తప్పలేను అనే రాజుధర్మం. తండ్రి ప్రేమ, రాజుధర్మం, ఈ రెండింటి మధ్య ఆ మహారాజు ఎంత నలిగిపోయాడో ఒక్కసారి ఆలోచించండి. చివరికి ధర్మమే గెలిచింది. దశరథుడు తన గుండెను రాయి చేసుకుని అంగీకరించాడు. అలా రాముడు, లక్ష్మణుడు మొదటిసారిగా రాజభవనం గడపదాటి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టారు. వారి మహాప్రస్థానం మొదలైంది. వారి ప్రయాణం ఇలా సాగింది. ముందుగా అయోధ్యను, తమ బాల్యాన్ని వదిలి బయలుదేరారు. మార్గమధ్యంలో తాటక అనే భయంకరమైన రాక్షసిని సంహరించి తొలిసారిగా దుష్టశక్తిని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత విశ్వామిత్రుడి నుండి ఎన్నో దివ్యాస్త్రాలను, వాటికి సంబంధించిన జ్ఞానాన్ని పొందారు. వాటితోనే యాగాన్ని రక్షించి ధర్మాన్ని నిలబెట్టారు. అక్కడితో వారి ప్రయాణం ఆగలేదు. విధి వారిని మిథిలానగరం వైపు నడిపించింది. సరే, మనం కథలో పదే పదే రాక్షసి, రాక్షసులు అని వింటున్నాం కదా. అసలు రాక్షసుడు అంటే ఎవరు? మన ఊహల్లో ఉన్నట్టు భయంకరమైన రూపమున్నవారా? ఇక్కడే రామాయణం మనకు ఒక గొప్ప విషయాన్ని చెబుతుంది. రాక్షసత్వం అనేదొక జాతి కాదు, పుట్టుకతో వచ్చేది అంతకన్నా కాదు. ఉదాహరణకి తాటక. ఆమె ఒక మంచి కుటుంబంలో చాలా అందంగా పుట్టింది. కాని తన క్రూరమైన పనుల వల్ల, తన కర్మ వల్ల రాక్షసిగా మారింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? రాక్షసత్వం అనేది మన రూపంలో ఉండదు, మన స్వభావంలో, మనం చేసే పనుల్లో ఉంటుంది. సరే, ఇప్పుడు రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో కలిసి మిథిలా రాజ్యానికి చేరుకున్నారు. వారికి తెలీదు, కాని అక్కడ విధి ఒక అపురూపమైన, ఒక దివ్యమైన కలయికను సిద్ధం చేసి ఉంచింది. మిథిలా రాజు జనకుడి కుమార్తె సీతాదేవి. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఒకే ఒక్క షరతు, ఒక అసాధ్యమైన పరీక్ష. అదేంటంటే అక్కడున్న పరమశివుడి దివ్య ధనుస్సుని ఎత్తి దానికి నారి కట్టాలి. అది ఎంతటి బరువైనదంటే దేశదేశాల నుండి వచ్చిన యోధులు దాన్ని కనీసం కదల్చలేకపోయారు. ఎందరో మహామహారాజులు, పరాక్రమవంతులైన రాకుమారులు ఒకరి తరువాత ఒకరొచ్చారు. తమ బలమంతా ఉపయోగించి ప్రయత్నించారు. కాని ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ శివధనుస్సును కనీసం కదల్చలేకపోయారు. అందరూ ఓడిపోయారు. ఆ పని అసాధ్యమని సభలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయానికొచ్చేశారు. అప్పుడు విశ్వామిత్రుడి సైగతో రాముడు ముందుకు నడిచాడు. ఆయన ఆ మహాధనుస్సు దగ్గరకు వెళ్లాడు. దాన్ని ఒక ఆటబొమ్మను పట్టుకున్నంత తేలికగా, అవలీలగా పైకి లేపాడు. దానికి నారికట్టి ఒక్కసారిగా లాగగానే ప్రళయం వచ్చినట్టుగా ఒక భయంకరమైన శబ్దం. ఆ దివ్యధనుస్సు 2 ముక్కలై విరిగిపోయింది. యావత్ సభ ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఆ క్షణంలోనే రాముడు, సీత ఒకరినొకరు చూసుకున్నారు. అది కేవలం ఒక పెళ్లిచూపు కాదు, అది ఒక దివ్యమైన కలయిక. వాళ్ళిద్దరిని చూసిన వాళ్లకి సాక్షాత్తు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి భూమిమీద కలిసినట్టే అనిపించింది. వాళ్ల బంధం అలాంటిది. మాటలతో పని లేకుండానే ఒకరి మనసులోని మాటను మరొకరు చదవగలరు. అలా రామాయణంలోని మొదటి ఘట్టం బాలకాండ ఒక దివ్యమైన ముగింపుకు చేరుకుంది. ఒక ఆదర్శ వీరుడి ప్రయాణం మొదలైంది. ధర్మస్థాపనకు పునాది పడింది. కాని ప్రయాణమెక్కడితో అయిపోలేదు. నిజానికి అసలు కథ ఇప్పుడే మొదలవుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో కఠినమైన పరీక్షలు, ఎన్నో నీడలు వారికోసం ఎదురుచూస్తున్నాయి. ఒక రాజు ఇచ్చిన మాట, ఒక రాణి యొక్క ఆశయం, ఈ రెండూ తలపడినప్పుడు ఏం జరుగుతుంది? తరువాతి భాగంలో చూద్దాం. అయోధ్యకాండలో